చదువుతున్నాను. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను చదువుకుంటుంటే సెలవులప్పుడు ఈ అబ్బాయి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుపోయి పేరు అజయ్ కుమార్ తను తీసుకుపోయి మా వాళ్ళ ఇంటికి ఏం కాదులే అని తీసుకుపోయి మా అమ్మలు పనికి పోతున్నప్పుడు అటు ఇటు వస్తూ ఉండేవాడు. తర్వాత తను ఉండి కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్కి మా అమ్మలు తీసుకుపోయి చూపించినట్టు అయితే ఏంది పిల్ల ఏం కాలేదు అని అంటే వాళ్ళు ఉండి హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారంటే అమ్మ కడుపులో గడ్డ కాదు బెడ్ ఉంది అని చెప్పి కొట్టి ఎవరు చెప్పమంటే అజయ్ కుమార్ అని చెప్పిండు. తర్వాత చెప్తే వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళుండి ఇంట్లోనే చేసుకుందాము గుడి కాడే చేసుకుందాం అని అన్నారు. చేసుకున్నాక ఆ అబ్బాయి ఉండి వాళ్ళ అమ్మ వాళ్ళ అబ్బాయి ఉండి నా బిడ్డే కాదు నా మనవడే కాదు అని బయటికి పో అని తరిమేసిండ్రు సార్. తర్వాత వాళ్ళ ఇంటికి పోతే మళ్ళీ వద్దు నువ్వేం రావద్దు అని చెప్పేసి బయటికి పంపించిండ్రు. నాకు న్యాయం చేయండి సార్. అతను వీడు కడుపులో ఉన్న కాంచి రాలేదు, పుట్టినాక కూడా రాలేదు. మాట్లాడితే ఎవరో పో నువ్వు నాకు తెలీదు అని రాళ్ళు తీసుకొని కొట్టనాటికి వచ్చిండు. మా అమ్మ మీదకి మా నాయన మీదకి ఏనా ఎప్పుడు తీసుకోబోతావు మా అమ్మ అంటే నేనెందుకు తీసుకొని పోతాను నేనేం పెళ్లి చేసుకున్నానా చేసుకోలేదా వీడికి తండ్రినే కదా అని పెట్టేసిండు ఫోను. నా పేరు నవమ్మ, మా అమ్మ నా బిడ్డ అమ్మాయి. ఈ మాదిరిగా నేను పోయి హాస్పిటల్కి పోయినాను. మేము ఫస్ట్లోనే శ్రాంప్రసాద్ గారికి చూపించాం. ఆమె చెప్పింది అమ్మ 7 నెలలు కడుపు అని. అప్పుడు మాకు చాలా బాధలేసింది సార్. చేస్తే అప్పుడు ఆ మేడం ఉండి అబార్షన్ చేసుకోమని చెప్పి ఆమె 10,000 డబ్బులు తెచ్చిచ్చింది సార్. మా అమ్మాయి ఒప్పుకోలే, నాకొద్దు మాకు అబార్షన్ అంతా మేము చేయము అని అమ్మాయి ఎగరింగ్ వచ్చేసింది. వచ్చినాక మేము హాస్పిటల్లో చూపించినాము. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాను. వాళ్ళు ఏమన్నారంటే ఈ అమ్మాయికి పెళ్లి చేయండి పెద్దల సమస్య అని చెప్పి పెద్దోళ్ళని తెలుసుకొచ్చినాను. ఎవరు చెప్పారు? పోలీసు వాళ్ళు సార్ వాళ్ళు చెప్పారు. చెప్పాక వాళ్ళు పెళ్లి చేశారు సార్. ఇది జరిగింది. మళ్ళీ నేను పోయి అడిగాను సార్ తీసుకెళ్ళండి అంటే ఆ అబ్బాయి నేను పెళ్లి చేసినానని బలవంతంగా నాకు పెళ్లి చేసినారు, నాకు ఇది లేదు అని చెప్పి నేను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పి రాసి వీడియోలలో పంపించారు సార్. ఇంకొకటి మళ్ళీ మా పోలీసు వాళ్ళే మళ్ళీ పిలిపించినాం సార్. మేము పోయి అడిగితే వాళ్ళు పిలిపించింది. మళ్ళీ మొన్న కూడా అట్లా సూసైడ్ చేసుకున్నారు. ఇది సార్ జరిగేది మాకు సార్. నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆ అమ్మాయినే బెదిరిస్తున్నాడు. ఆ అమ్మాయి బిడ్డ నాకు కాదు అని వాడు బెదిరిస్తుందో ఈ అమ్మాయి వాడేనని ఈ అమ్మాయి చెప్తున్నారు సార్. వాళ్ళ అమ్మలు మనుషులు వచ్చిండ్రు పెళ్లి చేసిండ్రు. ఆమె కాడికి పోతే నాకు ఆ బిడ్డకి ఏ సంబంధం లేదు నా కొడుకే కాదు అని పోలీసు వాళ్ళ దగ్గర చెప్పాడు. అది సార్ ఏదో ఒకటి చేసుకుంటున్నాడు. ఇదే సార్ మాకు జరిగింది. మా అమ్మాయికి న్యాయం కావాలా, కావాలి సార్. నా అమ్మాయికి న్యాయం చేసి చేయండి, అది నాకు కావాల్సింది సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.